17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయము. మనము అవుట్లైన్ అంతా కూడా డీటెయిల్డ్ అవుట్లైన్ రాసేసామని చెప్పేసి అనుకుంటున్నాను. 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూసినప్పుడు ఆరాధించవలసినటువంటి స్థలాన్ని గురించి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనము, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నువ్వు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలులందరితో ఇలా చెప్పు, యెహోవా ఆజ్ఞాపించిన మాట, ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణలు అర్పించుటకు పూనుకునేవాడు అది ఎద్దే గాని గొర్రె గాని మేకే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు దాని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడాలి. ద్వారం దగ్గరికి తేకుండా, ప్రత్యక్ష గుడారము ద్వారం దగ్గరికి తేకుండా. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా సరే బలి అర్పించాలి అని చెప్పేసి అనుకుంటే, బలి అర్పించు స్థలము, బలి అంటే ఒక రకంగా ఆరాధన అని చెప్పేసానండి. వాళ్ళు బలి అర్పించాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యేక స్థలానికి రావాలి. మనము దాన్ని చూసాము, అది ప్రత్యక్ష గుడారం. ఆ గుడారము దగ్గరకు రాకుండా, ఎవడైనా ఆ ద్వారం దగ్గరకు తేకుండా ఇంకెక్కడైనా నరిగితే, అంటే అంత దూరం వెళ్ళలేనులే, మా ఇంటి పక్కన ఇస్తాను, మా ఊర్లో ఇస్తాను, ఇంకెక్కడో ఇస్తాను అని గనక అంటే, దానికి దేవుడు విధించేటువంటి శిక్ష ఏమిటి అని చెప్పేసి అంటే, అట్టి మనుషుడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడాలి అని చెప్పేసి అంటున్నాడు. వాడు రక్తంను ఒలికించినటువంటి వాడు. అంటే ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి దేవుడు ఎలా అయితే చెప్పాడో అట్లనే, అంటే ఆరాధన అనేటువంటిది చూడండి, ఆరాధన ఎట్లా పడితే అట్లా చేస్తే దేవుడు అంగీకరించడు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న నానుడు ఏంటంటే, దేవుడు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తారు, దేవునికి ఇష్టమైనట్టు ఆరాధించరు. వాళ్ళు పండ్లు ఇవ్వాలంటే పండ్లు ఇస్తారు, ఫలాలు ఇవ్వాలంటే ఫలాలు ఇస్తారు, ఆకులు కోసి ఇవ్వాలంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఆకులు ఆయన ఏం చేసుకుంటాడని. ఆకులు పట్టుకొని వెళ్తారు, కొబ్బరి చెప్పులు పట్టుకొని వెళ్తారు, ఏదేదో వాళ్ళ ఇష్టం. ఇంకా వెంట్రుకలు కూడా ఆయనకి ఇచ్చొస్తారు, ఆయన వెంట్రుకలు ఏం చేసుకుంటాడో తెలియదు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడికి నేను ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇక ఆయనకి వేరే ఆప్షన్ లేదు, ఇక అంతే. కాబట్టి నేను ఇచ్చింది ఆయన తీసుకోవాల్సిందే, అట్లా ఉంది. కానీ మీరు చూడండి, బలి అర్పించేటప్పుడు దేవుడు దాని గురించి నిర్దిష్టంగా తెలియజేశాడు. మనము మొదటి 7 అధ్యాయాలు చదివినప్పుడు ప్రతి బలి కూడా ఎట్లా అర్పించాలి, ఒక నైవేద్య బలి కావచ్చు, దహన బలి కావచ్చు, పాప పరిహారార్థ, అపరాధ పరిహారార్థ, సమాధాన, ఏ బలి అర్పించినా ఒక ప్రొసీజర్ ఉంది. ఎవరు కూడా దాన్ని మీరకూడదు. ఈవెన్ సేమ్ ప్రొసీజరు నా ఇంటి దగ్గర చేస్తాను అంటే కుదరదు, నువ్వు ఆ స్థలం దగ్గరికి రావాలి. అక్కడ గనక రాకపోతే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళను ప్రజల్లో నుంచి కొట్టివేయండి అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే మరణ శిక్ష, అంతే. ఈ రోజు కూడా క్రొత్త నిబంధన అనేటువంటిది పాత నిబంధన అనేటువంటిది ఛాయ, క్రొత్త నిబంధన అనేది నిజ స్వరూపం. ఈ రోజు కూడా ఆరాధన అనేటువంటిది దేవుడు ఎట్లా చెప్పాడో అట్లనే చేయాలి. అంటే ఆరాధనకి ప్రత్యేకమైన స్థలం ఉందా అని అంటారు. ఆరాధనకి ప్రత్యేకమైనటువంటి స్థలము దేవుడు క్రొత్త నిబంధనలో చెప్పలేదు, కానీ ఆరాధన ఎలా అనేటువంటిది మాత్రం దేవుడు చెప్పాడు. ఈ ఎలా అనేటువంటిది మాత్రం చెప్పాడు. ఈరోజు ఆరాధన అంటే ఎలా అనేటువంటి చెప్పాడు. మీరు చూడండి, ఈరోజు క్రైస్తవ్యంలో దాదాపుగా మీరు చూసినట్లయితే ఒక 60,000 కంటే ఎక్కువైనటువంటి సంఘాలు వివిధమైనటువంటి పేర్లతో మీకు కనబడుతూ ఉంటాయి. ఇక ఆ పేర్లు దగ్గర నుంచి వాటి పద్ధతులు ఇక అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కొందరేమో శనివారం ఆరాధిస్తే కొందరు ఆదివారం ఆరాధిస్తారు. ఇద్దరు కరెక్టే అని అంటారు. ఇద్దరు ఎట్లా కరెక్ట్ అవుతారు? శనివారం ఆదివారం కాదు, ఆదివారం శనివారం కాదు. సంఘానికి పేరు పెట్టే దగ్గర కూడా ఇష్టమైనటువంటి పేరు పెడుతూ ఉంటారు. ఇప్పుడు సిఎస్ఐ ఆర్సీఎం కాదు, ఆర్సీఎం సిఎస్ఐ కాదు, అది పెంతుకోస్తు కాదు, ఇది మెథడిస్టు, అంటే అన్ని ఒకటి కాదు కదా. కానీ అన్ని వేరు పేర్లు పెట్టినా కానీ ఇదంతా బైబిల్లోనే ఉంది అని వాళ్ళు అంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ పద్ధతులన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి అని వాళ్ళు అంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇందులో పాత నిబంధన బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అయితే ఇది చాలా సీరియస్. లేదండి అన్ని ఒకటెట్లా అవుతాయి అని కొందరు అడుగుతారు. కొందరు ఏం చేస్తారంటే విశాల దృక్పథం అని చెప్పేసి అంటారు కదా. ఈ విశాల దృక్పథము దేవుడి దగ్గర వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమి లేదులే, అంతా ఒకటేలే, అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్లు, అన్ని మతాలు వెళ్ళి దేవుళ్ళలో కలిసినట్టు, అన్ని సంఘాలు వెళ్ళి కూడా క్రీస్తు ప్రభువులోనే కలుస్తాయి లేదా దేవుళ్ళలోనే కలుస్తాయి. మీరంతా కూడా వాదన పెట్టుకోండి, మీరు ఇష్టానికి మీరు ఆరాధించండి అని అంటున్నారు. కాబట్టి ఈ 60,000 రేపు 70,000 అవ్వచ్చు, ఈ 70,000 80,000 అవ్వచ్చు, 90,000 అవ్వచ్చు, మన కళ్ళ ముందే పుట్టగొడుగులాగా పెరుగుతూ ఉన్నాయి. అయితే మన ఫీలింగ్ ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న ఏ సంఘంలోకి వెళ్ళినా కానీ అది రైటే అని అనుకుంటున్నాం.
కానీ మనం గుర్తించాలి, నేను ఎక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తే రైటే అనుకుంటే ఆ రోజుల్లో అయితే కొట్టేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వెంటనే పనిష్మెంట్ కాబట్టి వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ రోజు ఏం చేశాడంటే వెంటనే పనిష్మెంట్ లేదు, వెంటనే శిక్ష అనేది లేదు. మరి ఎప్పుడు శిక్ష అంటే వెంటనే శిక్ష లేకుండా దేవుడు తీర్పు దినము అనేటువంటిది ఒకటి నియమించి అన్ని గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, శిక్ష వేయగానే అప్పుడే అహరోను కొడుకుల్ని కనుక కాల్చి చంపేస్తే ఇక 2వ తప్పు 3వ తప్పు 4వ తప్పు చేయరు. అహరోను కొడుకులు ఒక తప్పు చేశారు, అక్కడే ఫినిష్ చేశాడు. ఇక 2 లేదు, 3 లేదు, 4 లేదు. ఇవాళ మనల్ని వెంటనే శిక్ష చేయకపోతే 1, 2, 3, 100, 1000 ఇలాగ చేస్తూ ఉన్నాం. అంటే శిక్ష వాళ్ళకి ఎక్కువ వస్తుందా అంటే మనకే ఎక్కువ వస్తుంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు, మరి శ్రేష్టమైన నిబంధన, మరి శ్రేష్టమైనటువంటి శిక్ష అన్నీ శ్రేష్టమైందే. కొందరు అనుకుంటారు వాళ్ళకి వెంటనే శిక్ష పడింది అమ్మో అంటారు. అది అమ్మో కాదు, ఇది అమ్మో. ఎందుకంటే నీ ఇష్టం, నువ్వు 100 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 1,00,000 చేయొచ్చు, 10 లక్షలే చేయొచ్చు, నీ ఇష్టం వచ్చినంత నువ్వు చేయొచ్చు. అన్ని రాసి పెట్టుకుంటాడు. రాసి పెట్టుకొని ఆ రోజు గ్రంథం విప్పుతాడు. నా వల్ల కాదయ్యా నేను మొయ్యలేనంటే కుదరదు. కాబట్టి అప్పటికంటే కూడా తీర్పు ఇప్పుడే చాలా ప్రమాదకరంగా ఉంది. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇది చాలా సీరియస్. అందుకనే కొందరు ఏమంటారంటే లేదు ఆరాధన అనేటువంటిది ఏంటండి, ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి, ఇన్ని రకాల పేర్లు, ఇన్ని రకాల వాదనలు, ఇందులో దేవుడు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్పిందని అడుగుతూ ఉంటారు. అవును, యథార్థమైన మనసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు నాకేం చెప్పాడు అని అడగాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. 17వ అధ్యాయంలో అది నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. ఆ స్థలం అనేటువంటి దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ గనక వెళ్ళకపోతే దేవుడు వాళ్ళని కొట్టేస్తాడు. ఇక 10వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు 17వ అధ్యాయం మనం చూసినప్పుడు రక్తం తినకూడదు అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. రక్తం అనేటువంటిది తినకూడదు. ఈవేళ కూడా మీరు చూసినప్పుడు మాంసం కోసినప్పుడు రక్తాన్ని ఆ పాత్రలో పడుతూ ఉంటారు. పాత్రలో పట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రక్తం తింటూ ఉంటారు. కానీ బైబిల్లో మీరు చూసినప్పుడు రక్తము తినటాన్ని నిషేధించాడు, రక్తం తినకూడదు. ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. 10వ వచనం నుంచి చూసినట్లయితే ఇజ్రాయేల్ కుటుంబాల్లోనేమి మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తము తినువానిని నేను విముఖుడినై జనుల్లో నుంచి వానికి ఎట్టువేయుదును. దేని రక్తాన్నైనా సరే మీరు తింటే నేను అని కొట్టేస్తాను. రక్తము దేహానికి ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దాన్ని మీకు ఇచ్చాను. దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయను. ఇందాకడే మనం చూసాం అది ఎట్లా అది ప్రాయశ్చిత్తం చేస్తుందంటే దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి అది మీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. మరి రక్తం ఎందుకండి దేవుడు ఇచ్చాడు అంటే రక్తం తినటానికి కాదు దేవుడు ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చాడు అంటే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటం కొరకు ఇచ్చాడు. కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పోయండి. అంతేగాని ఇది తినటం కొరకు కాదు. అంటే దేవుడు తినవలసిన ఆహార పదార్థాలు, తినకూడని ఆహార పదార్థాలు చెప్పాడు. బ్లడ్ అనేటువంటి నాట్ ఫర్ ఈటింగ్, అది తినటానికి దేవుడు మనకి ఇచ్చింది కాదు, అది గుర్తించాలి. దేవుడిచ్చిన ఆహార పదార్థాలు ఉన్నాయి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, మాంసం కూడా తినమని దేవుడు ధారాళంగా చెప్పాడు. కానీ రక్తం మాత్రం తినకూడదు, దాన్ని మనం గుర్తించాలి. అంటే కొంతమంది అడుగుతారు పాత నిబంధనలో మరి చాలా అపవిత్ర జీవులను చెప్పాడు, పందులు కానీ ఇవి కానీ అవన్నీ తినొద్దన్నాడు, ఓకే. రక్తం తినొద్దన్నాడు, ఓకే. మరి క్రొత్త నిబంధనలో మరి వాటన్నిటిని పంది మాంసం కూడా తింటున్నాం కదా, మరి దీన్ని కూడా తినొచ్చా అని చెప్పేసి అంటాడు. వాస్తవంగా అక్కడ పవిత్రమైన అపవిత్రమైన అని దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే తింటే వాళ్ళ ఆత్మ అపవిత్ర పడుతుందని కాదు, వాళ్ళ శరీరం అపవిత్ర పడుతుంది. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేహ సంబంధమైన పవిత్రత అపవిత్రత. పాత నిబంధనలో పాలెంలోకి లోపలికి రావాలి అంటే అపవిత్రుడు స్నానం చేసి రావాలి. ఇవాళ క్రొత్త నిబంధనలో స్నానం చేయని వాళ్ళందరూ దయచేసి లేచి బయటికి వెళ్ళిపోండి, ఆరాధన స్టార్ట్ అవుతుందంటే అట్లా మనం చూస్తాం ఆ సంఘంలో. అంటే స్నానం చేయకుండా రావాలి, మురికి బట్టలతో రావాలి అని కాదు. ఈ రోజు కూడా దేహ సంబంధమైన పరిశుద్ధత మనకు అవసరమే. ఈ వైరస్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. కాసేపటికి ఒకసారి చేతులు కడగటం, శానిటైజర్ వేయటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈవేళ మనకు మైక్రోస్కోపులు లేకపోతే సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి వాటి గురించి తెలుసు. బైబిల్లో చెప్పకపోయినా కానీ మనం చేతులు కడుక్కుంటాం, శుభ్రంగా ఉంటాం. కానీ ఆ రోజుల్లో అటువంటిది వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఈ దేహ సంబంధమైనటువంటి పవిత్రత అపవిత్రత కూడా వాళ్ళ గ్రంథంలో రాయించేశాడు. దీని ప్రకారం ఇట్లా బ్రతకండి అని. ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా సైన్స్ అన్నమాట. దేవుడు చెప్పిందంతా కూడా వాళ్ళ మేలు కొరకే. అందుకనే ఈవేళ దీన్ని మనం కూడా ఆచరిస్తూ ఉన్నాం. అయితే పంది మాంసం ఇవాళ తినొచ్చు అంటారా అంటాడు. ధారాళంగా ఇవాళ తినొచ్చు పంది మాంసం. కాకపోతే ఏంటంటే పంది మాంసంలో చాలా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే ఇక పందుల్ని తినేదాని గురించి మీకు తెలుసు, అది నవలదు, మింగేస్తూ ఉంటుంది. అందులో అంత అడ్డమైనటువంటి ఆహారం అంతా కూడా తింటుంది.
అంటే అడవుల్లో తిరిగే పందుల గురించి, పందుల గురించి కాదులే గాని ఇళ్ల మధ్యలో తిరిగే పందులు ఉన్నాయి కదా, ఇదంతా కూడా హేయమైన పదార్థం అంతా తినేస్తుంది. అంటే మా మనుషులు విసర్జించినటువంటి ఆ విసర్జ్యాలంతా కూడా అది తినేస్తుంది. రెండోది ఏమిటంటే అది తినేసిన తర్వాత నమలు కూడా మింగేస్తూ ఉంటుంది. దానిలో ఉన్న బ్యాక్టీరియా దానికి వారని చెప్పేసి అంటారు కదా, దాని స్కిన్ కూడా చాలా మందంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే అందులో బద్దె పురుగులు అని చెప్పేసి అంటూ ఉంటారు. హైయెస్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే అది చనిపోతుంది. అందుకనే దేవుడికి ఇదంతా కూడా చెప్పకుండా అది ఇది తింటుంది, అది తింటుంది, దాని శరీరం ఎలా ఉంటుంది, ఈ సైన్స్ అంతా కూడా చెప్పకుండా ఏదైతే నెమరు వేయదో అది మీకు హేయమో అన్నాడు. అంతే, నెమరు వేయిందని వదిలేసేయండి ఇక అంతే. అదే మనకు జలచరాల్లో వస్తే దేనికైతే పొలుసులు ఉండదో అది మీకు హేయము, అపవిత్రము, వదిలేసేయండి అంతే. ఇక ఎందుకు ఏంటి అనేటువంటిది అప్పుడు వాళ్ళకి చెప్పినా అర్థం కానటువంటి దినాలు అవి. కాబట్టి పాత నిబంధనలో దేహ సంబంధమైనటువంటి పవిత్రత, అపవిత్రత దాని కొరకు చెప్పాడు అనమాట. అయితే ఈ రోజు పందులు ఇవన్నీ తినొచ్చా అంటే అవన్నీ తినొచ్చు. ఎందుకు అంటే క్రొత్త నిబంధనలో అవన్నీ వద్దని చెప్పలేదు. క్రొత్త నిబంధనలో అవన్నీ వద్దని చెప్పలేదు కాబట్టి తినొచ్చు. అయితే క్రొత్త నిబంధనలో రక్తం గురించి వద్దు అని చెప్పాడు. కాబట్టి రక్తం క్రొత్త నిబంధనలో కూడా తినకూడదు. మీరు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయాన్ని గనక గమనించినట్లయితే ఇక్కడ పౌలు మొదటి సువార్త ప్రయాణం తర్వాత తిరిగి వచ్చినప్పుడు యెరూషలేములో జరిగినటువంటి ఒక మీటింగ్ గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి. ఆ లెటర్ లో ఏమని చెప్తూ ఉన్నాడంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 27-28 వచనాలు గనక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 27వ వచనము తర్వాత 28-29 వచనాలు చూసినప్పుడు, కాగా యూదా శీల పంపవలసి ఉన్నాను, వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహాలకు అర్పించిన వాటిని ఏమేం తినకూడదు క్రొత్త నిబంధనలో అంటే విగ్రహార్పితం. ఇక మీరు దానికి పలహారాలనండి, ప్రసాదాలనండి, మీరు ఏ పేరైనా చెప్పండి, విగ్రహాలకు అర్పించేటువంటిది ఏదైనా సరే. ఒకవేళ కొందరు ప్రసాదాలు తినవచ్చా అని అంటారు. ప్రసాదం అనండి, అక్కడ పెట్టే పలహారం అనండి, లేకపోతే అక్కడ అర్పిస్తారు కదా బలులు అనండి, అది ఏదైనా సరే విగ్రహార్పితం తినకూడదు. రెండవది వాళ్ళు తినకూడనటువంటి వాటిని గురించి చెప్పినప్పుడు గొంతు పిసికి చంపినది అని చెప్పేసి అంటాడు. గొంతు పిసికి చంపినవి అయితే పైన రక్తము అన్నాడు కానీ దాని అర్థం ఏంటంటే రక్తము గొంతు పిసికి చంపిని తినొద్దు అన్నాడు. అంటే రక్తము గొంతు పిసికి చంపిని ఎట్లా ఒకటవుతాయి అంటే ఎప్పుడైతే గొంతు పిసికేశారో లోన రక్తం లోన మాంసంలోనే గడ్డగట్టేసిన తర్వాత వాస్తవంగా అది చాలా టేస్ట్ ఉంటుంది, కానీ దాని మాంసంలో రక్తం కూడా ఉంది కాబట్టి మీరు రక్తం తినకూడదు. అంటే అసలు రెండో పాయింట్ ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రక్తాన్ని మీరు తినకూడదు అని చెప్పేసి అన్నాడు. రక్తాన్ని తినకూడదు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే గొంతు పిసికి చంపింది కూడా తినొద్దు అన్నాడు. మీరు పక్షుల్ని కనుక చూసినట్లయితే పక్షుల్ని గొంతు కొయ్యరు. ఎందుకు గొంతు కొయ్యరు అంటే గొంతు కోస్తే రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి టేస్ట్ ఉండదు. అందుకని పక్షిని గొంతులా తిప్పేస్తారు. 2-3 రౌండ్లు తిప్పితే పాపం గొంతిరిగి చచ్చిపోయింది. అది మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకు టేస్ట్ ఉంటుందంటే ఇక లోన రక్తం లోనే ఇప్పుడు రక్తం అనేటువంటిది గడ్డగట్టేస్తుంది. ప్రాణం పోగానే రక్తం గడ్డగట్టేస్తుంది. లోన రక్తం లోనే మాంసంలో గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టిన తర్వాత ఇక ఆ తర్వాత మాంసానికి వస్తే మాంసంతో పాటు రక్తం కూడా వచ్చేసింది కాబట్టి అది మంచి టేస్ట్ ఉంటుంది. అయితే రక్తం తినకూడదు. రక్తాన్ని దేవుడు నిషేధించాడు తినటం. కాబట్టి ప్రత్యక్షంగా రక్తం తినకూడదు, గొంతు పిసికి చంపిని పరోక్షంగా కూడా రక్తం తినకూడదు. ఇక మూడవది క్రొత్త నిబంధనలు ఇక్కడ రాసినటువంటి దానిలో జారత్వాన్ని నిషేధించాడు. అయితే జారత్వాన్ని గురించి ఇంకా చాలా చోట్ల చెప్తూ ఉన్నాడు. ఇందులో ఎవరికి ప్రశ్న ఉండదు. ఇక ప్రశ్న ఏమిటి అంటే విగ్రహార్పితం తినొచ్చా, ప్రసాదాలు తినొచ్చా, విగ్రహం ఒట్టిది అంటున్నాడు కదా, అప్పుడు తింటే ఏమైంది అంటాడు. విగ్రహార్పితం తినకూడదు. రెండవది రక్తం తినకూడదు. అంటే కొందరు దీన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. ఎట్లా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారంటే ఒకసారి ఒక ఆయన నాతో చెప్తూ ఉన్నాడు, బ్రదర్ తినకూడదు అని ఇక్కడ ఉన్నదే మీరు చూస్తున్నారు, ఇంకో వచనం చూడండి అన్నాడు. పోనీ చూపించండి అన్నాను. చూపించండి అని చెప్పేసి అంటే అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక గమనించినప్పుడు 4వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉంటాడు. 4వ వచనము, మొదటి తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. 4:4 ఏమంటాడంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే యెడల ఏది నిషేధింపదగింది కాదు. అంటే నువ్వు ప్రార్థన చేసుకొని తినో, ప్రార్థన చేసి తింటే అదంతా కూడా దేవుడు పవిత్రపరుస్తాడు అని అంటాడు. ఓకే,
ఓకే, ఈ వచనం ప్రకారం ప్రార్థన చేసుకొని తిను అన్నది కరెక్టే. నువ్వు ప్రార్థన చేసుకొని తిన్నావు, మరి ఈ వచనం ప్రకారము తినొద్దు అన్నాడు, వద్దు అన్నాడు. ఇప్పుడు దీని ప్రకారం నేను ప్రార్థన చేశాను అంటున్నావు, అప్పుడు దీని ప్రకారం నువ్వు వద్దు అన్నదాన్ని మీరిపోయావు. అంటే ఏమైందంటే ఒక కాంట్రడిక్షన్ అనేది వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థన చేసుకొని తినొచ్చు, ప్రార్థన చేసుకొని దేన్ని తినొచ్చు అంటే దీన్ని మాత్రం నువ్వు వదిలేసాయి, దీన్ని వదిలేసి మిగిలిన దేన్నైనా సరే ప్రార్థన చేసుకొని తిను. అంటే దాన్ని ఏమంటామంటే ఒక మినహాయింపు, ఎక్సెప్షన్ ఉంది. ఈ విగ్రహార్పితము రక్తము తప్ప నువ్వు దేన్నైనా ప్రార్థన చేసుకొని తిను. అప్పుడు ఈ వచనం నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు, ఈ వచనం నెరవేర్చిన వాడు అవుతావు. కాబట్టి ఒక వచనం కొరకు మరొక వచనం మీరకూడదు. ఇక్కడ ప్రార్థన చేసుకొని తిను అన్నాడు కదా అని నువ్వు వీటిని తినేస్తే ఈ వచనం మీరిపోతావు. కాబట్టి ఒక వచనాన్ని పాటించడం కోసం ఇంకొక వచనం నువ్వు మీరకూడదు. అందుకనే మనం ఏం చేయాలంటే బైబిల్ని మనం చదివేటప్పుడు మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా ఉండు అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ రోజు క్రీస్తు సంఘాల్లో కూడా విగ్రహార్పితం తినొచ్చు అనే ఒక బోధ ఉంది. వాళ్ళు చూపించే వచనం ఏంటంటే ప్రార్థన చేసుకొని, ఏది దేవుడు నిషేధించలేదు, ప్రార్థన చేసుకొని తినని ఈ వచనం చూపిస్తాడు. లేదు, ఇది తప్పు. అంటే ఈ వచనం తప్పు కాదు, ఇది దీనికి అప్లై చేయటం తప్పు. అది కాబట్టి విగ్రహార్పితం తినకూడదు, రక్తం తినకూడదు. సేమ్ కాన్సెప్ట్, రక్తం తినకూడదు పాత నిబంధనలో చెప్పాడు. ఎందుకు అంటే రక్తము దేహానికి ప్రాణము, అది మీ కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి నేను ఇచ్చాను. అది దాన్ని మీరు బలిపీఠం మీద పోయాలి, కానీ మీ కొరకు ప్రాయశ్చిత్తం కలిగేటట్లు దాన్ని మీరు తినకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. దాన్ని మనం చూస్తూ ఉంటాం. 14వ వచనము ఏమంటూ ఉంటాడంటే 13-14, మరి ఇజ్రాయేల్లోనేమి, లేవికాండం 17వ అధ్యాయం 13-14 వచనాలు, మరియు ఇజ్రాయేల్లోనేమి మీలో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు తినదగిన మృగమునైనా పక్షినైనా వేటాడి పట్టిన యెడల వాడు దాని రక్తాన్ని ఒలికించి మట్టితో కప్పేయాలి. అంతేగాని కింద పాత్ర పెట్టి పాత్రలో పట్టేసి కాసేపుడి గడ్డగట్టిన తర్వాత చక్కగా ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకోకూడదు. మీరు పల్లెటూర్లు కనుక వెళ్ళినట్లయితే రక్తానికి చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే గడ్డగట్టిన తర్వాత ఫ్రై చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇజ్రాయేలీలు అయితే వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, రక్తాన్ని నువ్వు ఒలికించేసేయాలి నేల మీద, తర్వాత మట్టి కప్పేసేయాలి. అంతేగాని నువ్వు దాన్ని తినకూడదు, మట్టి కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. ఒక మనిషికే కాదు, దేనికైనా సరే అది ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణానికి ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. అది కాబట్టి రక్తం దేహానికి ప్రాణము, ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. దాని గురించి 17వ అధ్యాయము 10-16 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇక 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు, లేవికాండంలో 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ అధ్యాయంలో ఇక్కడ అన్లాఫుల్ సెక్సువల్ రిలేషన్స్ గురించి తెలియజేస్తూ ఉంటాడు. 18వ అధ్యాయంలో అంటే ఇజ్రాయేలీలకు మీరు కనుక గమనించినట్లయితే అక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే, అప్పటికే మీరు ఆదికాండంలో చూస్తూ ఉంటారు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనటువంటిది. మీరు లోతు వెళ్ళినటువంటి ఆ కనాను దేశం అంతా కూడా అది ఎట్లా ఉంది, సొదొమ గొమొర్రా ప్రాంతాలు అనేటువంటి చూస్తూ ఉంటారు ఆ కనాను దేశంలో. అంతేకాదు ఆ కనాను దేశంలో అప్పటికే ఏమైపోయిందంటే ఆ సెక్సువల్ రిలేషన్స్ లో ఒక క్రమం అనేటువంటిది లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అట్లా ఉండటానికి వీలు లేదు. దాని గురించి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. 18వ అధ్యాయం మనం చూసాము, అన్లాఫుల్ సెక్సువల్ రిలేషన్ అంటే సెక్సువల్ రిలేషన్ ఎలా ఉండవచ్చు, లేదా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇందులో కూడా మేలు ఉందా అని చెప్పేసి అంటారు. ఇందులో కూడా ఖచ్చితంగా మేలు ఉంది. అంటే దాన్నే మనం ఏమంటామంటే వాయా వరుస అని చెప్పేసి అంటాం. ఎందుకు అది పెట్టాడు? ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే 18వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ విషయాల గురించి చెప్తాడు. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇజ్రాయేలీలతో చెప్పు. నేను మీ దేవుడైన యెహోవానని చెప్పు. అవును, నేను మీ దేవుడైన యెహోవానని చెప్పు అంటే వాళ్ళకి తెలియదా? మీరు లేవికాండంలో ఇదే మాటను పదే చూస్తారు. నేను మీ దేవుడైన యెహోవానని చెప్పు అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా ఒకవేళ మీకు విరుద్ధమైనటువంటి ఆ స్వభావంతో మీ దగ్గర ప్రవర్తిస్తున్నారు అనుకోండి, అంటే విరుద్ధమైన స్వభావంతో మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను రత్నకిషోర్ని జాగ్రత్తగా ఉండు అని నేను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రత్నకిషోర్ అని నీ పేరు తెలియదా అంటే నేను కిషోర్ని తెలుసు కదా అని అంటాం. అంటే నేనేంటో తెలుసు కదా,
నా దగ్గర ఎట్లా ఉండాలో తెలుసు కదా అని దాని అర్థం. ఇక్కడ కూడా నేను యెహోవాని అంటే నువ్వు యెహోవాని మాకు తెలియదా అయ్యా నీ మోషే అంటాని కాదు. నేను యెహోవాని అంటే నేనేంటి, నా స్వభావం ఏంటి గుర్తు చేసుకోండి, నా దగ్గర ఎట్లా ఉండాలో గుర్తు చేసుకోండి అని దాని అర్థం. అదే చెప్తూ ఉన్నాడు, నేను మీ దేవుడైన యెహోవానని నువ్వు ఇజ్రాయెల్తో చెప్పు అంటే దాని అర్థం ఏంటంటే ఇక కింద వచనాల్లో చెప్తూ ఉన్నాడు, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున చేయకూడదు. ఒకవేళ మీరు హోంవర్క్ చేసుకోండి, ఐగుప్తు దేశాచారాలు ఏమిటి రాసుకోండి, హోంవర్క్ ఇది. ఐగుప్తు దేశాచారాలు ఏమిటి? తర్వాత చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని రప్పించుచున్నటువంటి కనాను దేశాచారాలు చొప్పున చేయకూడదు. కనాను దేశాచారాలు ఏమిటి? అట్లీస్ట్ మీరు సెక్సువల్ రిలేషన్స్లో అయినా సరే వీటిని గురించి మీరు చూడండి. సెక్సువల్ రిలేషన్స్లో ఐగుప్తు ఎట్లా ఉండేది, కనాన్ ఎట్లా ఉండేది అనేటువంటిది మీరు హోంవర్క్ చేసుకోండి. ఇది HW అనమాట, హోంవర్క్. అట్లా ఉండకూడదు. అయితే హోంవర్క్ అని అన్నాను కానీ మీకే అర్థమైపోతుంది కింద అధ్యాయం చదివేటప్పుడు, ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 6వ వచనం నుంచి, మీలో ఎవరు కూడా రక్త సంబంధులు మానచ్ఛేదనం తీయకూడదు, ఇక తర్వాత తీయటానికి సమీపించకూడదు, తర్వాత తండ్రికి మానచ్ఛేదనంగా ఉన్న తల్లి మానచ్ఛేదనం తీయకూడదు, తర్వాత తండ్రి భార్య అంటే ఒకవేళ 2-3 భార్యలు ఉన్నారనుకోండి, వేరే వాళ్ళకు పుట్టినా కానీ నువ్వు నీ తండ్రి యొక్క భార్య మానచ్ఛేదనం తీయకూడదు, నీ సహోదరి, అలాగనే నీ కుమారుని కుమార్తె, నీ కుమార్తె కుమార్తె, నీ తండ్రి భార్య కుమార్తె అంటే ఆమె కూడా నీకు సహోదరి అవుతుంది, నీ తండ్రి సహోదరి మానచ్ఛేదనం అంటే మన భాషలో అయితే అత్త అవుతుంది, తర్వాత నీ తల్లి సహోదరి మన భాషలో అయితే పిన్నో లేకపోతే పెద్దమ్మో అవుతుంది, నీ తండ్రి సహోదరుని మానచ్ఛేదనం తీయకూడదు. అంటే తండ్రి సహోదరుడు అని చెప్పేసి అంటే చిన్నాన్న పెదనాన్న ఎట్లా అంటాం కదా, అతని భార్య మానచ్ఛేదనం అంటే పిన తల్లి. ఇక ఈ రిలేషన్స్ అన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నాడు, వీలాగా మీరు చేయకూడదు అని. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే 22, స్త్రీ సైన్యం వలె పురుష సైన్యం కూడకూడదు. దేవుడు వద్దని చెప్పినటువంటిది ఏమిటంటే నిషేధించినాయి. అంటే పైదంతా కూడా మీరు చదవండి, సెక్సువల్ రిలేషన్స్ అనేటువంటిది ఏమేమి నిషేధించాడు అనేటువంటి చూడండి. ఇక తర్వాత సెక్సువల్ రిలేషన్స్ లోనే అక్కడ అంటూ ఉన్నాడు, స్త్రీ సైన్యం వలె పురుష సైన్యం అంటే దీన్నే మనం హోమోసెక్సువాలిటీ అని చెప్పేసి అంటాం, దాన్ని స్వలింగ సంపర్కము అని చెప్పేసి అంటారు. అంటే సేమ్ జెండర్ స్వలింగ సంపర్కం. ఇవాళ మీరు చూసినట్లయితే కొన్ని దేశాలు వాటికి పర్మిషన్ ఇచ్చేసినాయి. నేను 2 రోజుల క్రితమే చూస్తూ ఉంటే ఒక పెళ్లి మగ మనిషికి జరిగిన పెళ్లి ఎంత ఆర్భాటంగా జరిగిందో స్విట్జర్లాండ్లో. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. అసలు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకైనా సిగ్గు లేదా అని అనిపించింది. వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి వీళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి మనకి ఎట్లాగైతే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశారో అన్ని మర్యాదలు చొప్పున పెళ్లి చేశారు. పెళ్లి చేసి వాళ్ళు హనీమూన్కి కూడా వెళ్ళారు. మళ్ళీ ఒక షిప్ ఎక్కి వెళ్తా ఉన్నారు. అది చూసేటప్పుడు చూసిన జనాలకి అంటే మన బోటోల కన్నా సిగ్గేస్తుంది కానీ చేసుకునే వాళ్ళకి సిగ్గు లేదు, ఆ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళకి సిగ్గు లేదు. అంటే కొన్ని దేశాలు వదిలేసినాయి. అంటే మొదటి నుంచి కూడా దేశాలు ఏం చేసినాయి అంటే బైబిల్ని ఆధారంగా వాళ్ళ చట్టాలు రాసుకున్నాయి. వాస్తవంగా ప్రపంచ దేశాల్లో బైబిల్ ఆధారంగానే చట్టాలు అనేటువంటివి నిర్మించబడ్డాయి. భారతదేశం దానికి అతీతమేమి కాదు. అయితే ఎప్పుడైతే ఈ బైబిల్ని పక్కన పెట్టేశారో ఇక ఏమైపోయిందంటే దీనికి వాళ్ళు ఒక గ్రీన్ జెండా ఒక పచ్చ జెండా ఊపేశారు ఓకే అని. మన దేశంలో కూడా దీని గురించి తీర్పు వచ్చినప్పుడు ఎంత పార్టీలు చేసుకున్నారు మీరు చూసుంటారు. అప్పుడు కానీ అనిపించింది నిజంగా మన దేశంలో కూడా దీనికి మద్దతుదారులు ఇంతమంది ఉన్నారా అని. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీ సైన్యం వల్లే పురుష సైన్యం కూడదు, అది హేయము. అంటే పురుష సైన్యము అంటే పురుష అని కాదు, హోమోసెక్సువాలిటీ ఆర్ లెస్బినిజం ఏదైనా కావచ్చు. అంటే పురుషుడు అయితే దాన్ని ఏమంటారంటే ఒక పురుషుడితో మనము హోమోసెక్సువల్ అని చెప్పేసి అంటాము. ఒక స్త్రీ గనక ఆ స్త్రీతో సైనిస్తే దాన్ని లెస్బినిజం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దాన్ని తెలుగులో స్వలింగ సంపర్కం. స్వలింగ అంటే ఒకే లింగం, సేమ్ జెండర్ ఉన్నవాళ్ళు. అది పురుషుడే కావచ్చు, స్త్రీనే కావచ్చు, అది ఏదైనా సరే స్వలింగ సంపర్కమే అవుతుంది. కాబట్టి ఇది కూడదు అని చెప్పేసి అన్నాడు. మీరు చూడండి, ఇది కూడదు అని చెప్పేసి మీకు లేవి కాండంలో చెప్తున్నాడు కానీ ఎక్కడో ఆది కాండంలోనే లోతు జీవించినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అప్పటికే స్వలింగ సంపర్కం ఉంది. దేవదూతలు లోతు దగ్గరకు వస్తే దేవదూతలను తెలియక పురుషుల్లాగా కనబడేసరికి బయటకు పంపించు కొత్తగా వచ్చిన వాళ్ళని అంటున్నారు.
అయ్యా వద్దయ్యా, నాకు 2 ఆడకుమార్తెలు ఉన్నారు, ఆ ఆడపిల్లల్ని పంపిస్తాను, ఇంతవరకు పురుషుణ్ణి ఎరగనటువంటి వాళ్ళంటే, చాచా మాకు అసలు ఆడవాళ్ళ మీద మనసు లేదు, వాళ్ళనే బయటకు పంపించు అంటున్నారు. అంటే ఎట్లా ఉందో చూడండి పరిస్థితి అనేటువంటిది. కొందరు అనుకుంటారు ఇదంతా కూడా ఈ మధ్య రీసెంట్ ఇన్వెన్షన్ ఏమో, ఈ స్వలింగ సంపర్కము అని చెప్పేసి అనుకుంటారు. లేదు, భూమి పుట్టిన ప్రారంభం నుంచే ఈ హేయమైన క్రియలన్నీ కూడా పుట్టినాయి. ఈ హేయమైన క్రియలన్నీ కూడా దేవుడు నిషేధించాడు. అంతేకాదు కింది వచనంలో మనం చూసినప్పుడు 23వ వచనం, ఏ జంతువునందును నీ స్ఖలనం చేసి దాని వలన అపవిత్రం చేసుకోకూడదు. అంటే జంతువులతో లైంగిక సంబంధం అనేటువంటిది పెట్టుకోకూడదు. అంటే కొందరికి ఇది కొత్తగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది ఏమో, కానీ మీరు లోకంలో గనక వెళ్ళినట్లయితే ఏంటి ఇక్కడ అంతా తప్పులు కొడుతున్నారని అనుకుంటారేమో. XXX అని చెప్పేసి అంటారు. XXX అంటే సబ్బు పేరు కాదు. దీనికి అంటే జంతువు వర్సెస్ మనిషి, ఈ రెంటి మధ్య జరిగేటువంటి ఆ లైంగిక సంబంధానికి మనుషులు పెట్టిన పేరు ఇట్లా అంటారనమాట. ఒకవేళ మీరు వీటిని గురించి రీసెర్చ్ చేయండి, సెర్చ్ చేసి చూడండి. మనిషికి ఎంత హేయమైనటువంటి కుక్కల ముందు, గాడిదల ముందు, వాటి ముందు, వీటి ముందు, అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే ఏ జంతువునందు నీ స్ఖలనం చేయకూడదు, అపవిత్రం కలగజేసుకోకూడదు. అంతేకాదు ఇక్కడ విచిత్రమైన ఒక మాట చెప్తున్నాడు, జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. ఇట్లా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. జరుగుతుందా కాదు, ఆల్రెడీ అక్కడ జరిగేస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే. అంత విపరీత బుద్ధులు వాళ్ళకి వచ్చినాయి అన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి విపరీతాలన్నీ కూడా నా దేశంలో జరగటానికి వీల్లేదు, నేను మీకు ఇచ్చేటువంటి దేశంలో. కాబట్టి నా దేశంలో మీరు ఉండాలి అంటే మీరు వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి ఒక క్రమమైనటువంటి విధానంలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే క్రమము అంటే దేనిలో కూడా ఉండాలంటే లైంగిక సంబంధము, ఇందులో కూడా క్రమము దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే మీరు చూడండి, ఈవేళ కూడా మనము 2-3 భార్యలను పెట్టుకున్న వాళ్ళు, 2-3 ఉంచుకున్న వాళ్ళను మనం ప్రార్థనకు రానివ్వటానికి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు సమాజంలో ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఎంపీగా ఉండొచ్చు, ఇంజనీరు, డాక్టరు, చాలా పెద్ద ఆయనగా ఉండొచ్చు. మొన్న కూడా నేను ఒక ఊరు వెళ్తే ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక ఇంటికి భోజనాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని గురించి చెప్తూ ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అవార్డు వచ్చింది అని ఆ ఫోటో చూపిస్తా ఉన్నాడు ఎదురుగా భోజనం చేస్తుంటే. కాకపోతే ఆయనకి 2 భార్యలని. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కాకపోతే బుద్ధి జాక్కలేదట. అవును, మనకి మన సమాజంలో గొప్ప డాక్టర్లు ఉంటారు, గొప్ప ఇంజనీర్లు ఉంటారు, కానీ బుద్ధి సరిగా ఉండదు. చుట్టలు, బీడీలు, సిగరెట్లు, మందులు తాగటము. అంతేకాదు ఇలాగ ఆడవాళ్ళతో అక్రమ సంబంధము, ఆడవాళ్ళైతే మగవాళ్ళతో అక్రమ సంబంధాలు, ఇవన్నీ ఉన్నా సరే లోకంలో వాళ్ళు పెద్దవాళ్ళుగా చలామణి అవుతారు, పెద్దవాళ్ళుగా, గొప్పవాళ్ళుగా. ఒకవేళ అది లోకంలో చెల్లుతుందేమో, కానీ దేవుని దగ్గర చెల్లదు. దేవుని దగ్గర అంటే నేడు సంఘంలో చెల్లదు. కాబట్టి సంఘంలో గనక ఇటువంటి క్రియలు ఉంటే మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పాలి, బ్రదర్ మీరు ఉండటానికి లేదు అని. అటువంటిది అంటే వాళ్ళు కొంతమంది అడుగుతారు, ఏమండి ఆయన బాప్తిసం పొందేటప్పుడు ఇట్లాంటి అని మాకు తెలియదు, ఆయనకి భార్య ఇంకొక భార్య ఉందనో, ఉంచుకున్నారనో, భార్యను వదిలేసి ఇంకొకరితో ఉంటున్నాడనో తెలియదు, బాప్తిసం ఇచ్చేసాము, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొందరు అంటారు. ఇప్పుడేంటి పరిస్థితి అంటే అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసినప్పుడు తెలిసిన చర్య తీసుకోవాలి అంతే. కొందరు వచ్చి బాప్తిసం ఇవ్వమని అడుగుతారు. ఇలాంటి అక్రమ సంబంధాలతో ఉంటాయి. అంటే జంతువులతో కాదులే కానీ హ్యూమన్ రిలేషన్సే సెక్సువల్ గా వాళ్ళకు అన్లాఫుల్ రిలేషన్స్ ఉంటాయి. అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు గనక బాప్తిసం అడిగితే వ్యక్తిగతంగా పిలిచి, అమ్మ మరి నువ్వు ఎవరితోనో ఉంటున్నావు కదా, లేకపోతే నాయన నువ్వు ఎవరితోనో ఉంటున్నావు కదా, కాబట్టి నీకు బాప్తిసం ఇవ్వటం కుదరదు అని చెప్పటమే. ఒక ఆయన అంటున్నాడు, అంటే మా ఇంట్లో నా భార్యకేమి అభ్యంతరం లేదండి ఆమెతో ఉండటం అంటున్నాడు. నీ భార్యకి అభ్యంతరం లేదేమో కానీ దేవుడికి చాలా అభ్యంతరము, నీలాంటి వాళ్ళకి బాప్తిసం ఇవ్వటానికి కుదరదని చెప్పాం. అంటే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి భార్య కూడా వీళ్ళిద్దరూ అక్క చెల్లెల్లాగానే ఉంటారు ఇంట్లో, వాళ్ళకి అభ్యంతరం లేదేమో కానీ దేవునికి చాలా అభ్యంతరం. కాబట్టి సమాజం వాళ్ళని ఎట్లా ఫీల్ అయినా కానీ దేవుడు మాత్రం అది అభ్యంతరం అని చెప్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు చూడండి, సమాజంలో మీరు చూస్తే ఆ రోజుల్లోనే ఐగుప్తు అనేటువంటిది చాలా నాగరికతలో అభివృద్ధి చెందిన దేశం. కానీ ఈ విషయాల్లో మాత్రము మనం అంటాం కదా పతనమైపోయినటువంటి దేశము. ఏమిటి అంటే ఐగుప్తు కావచ్చు, ఏ దేశంలో అయితే వాళ్ళని ప్రవేశపెట్టాడో కానాను కావచ్చు. ఈ 2 మాత్రమే కాదు, మీరు అసలు అప్పట్లో ప్రాచీన ప్రపంచం ఎట్లా ఉండేది అనేటువంటిది కూడా చూడండి.
ప్రాచీన ప్రపంచము దాని వివాహ వ్యవస్థ ఎట్లా ఉండేది అని. వివాహ వ్యవస్థ ఏదో మధ్యలో పుట్టింది కాదు, మొట్టమొదటి మనిషి దగ్గర నుంచే. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, భార్య భర్త అనేటువంటి ఆ రిలేషన్ మొదటి నుంచే పెట్టాడు దేవుడు. అది ఆదాము అవ్వకు తెలుసు, కయీను హేబేలుకు తెలుసు, వాళ్ళ తర్వాత వచ్చిన మనుషులందరికీ కూడా తెలుసు. నోవాహు తెలుసు, నోవాహు ముగ్గురు కొడుకులు షేము హాము యాపేతుకు తెలుసు. కాబట్టి ప్రపంచంలో మ్యారేజ్ అనే రిలేషన్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక పురుషుడు ఒక స్త్రీ అనేటువంటి ఆ రిలేషన్ తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ అక్రమ సంబంధము అనేటువంటిది క్రమం కాదు, దేవుడు మొదటి నుంచి ఇలా పెట్టలేదు అనేటువంటిది కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి దేవుడు పురుషుని కొరకు స్త్రీని సృజించాడు, స్త్రీ కొరకు పురుషుడిని సృజించాడు. కాబట్టి వివాహము అనేటువంటి జరిగితే వీళ్ళిద్దరి మధ్యలోనే జరగాలి, కానీ ఇంకా దానికి విభిన్నంగా ఏం జరగకూడదు. విభిన్నంగా అంటే అది ఆడ మగ మధ్య కాకుండా ఆడ కావచ్చు, మగ ఆడ కావచ్చు, లేకపోతే జంతువులతో కావచ్చు, ఇక వేడితో అయినా కావచ్చు, అదంతా కూడా హేయమైన కార్యం. అటువంటిది కనుక ఏదైనా జరిగింది అనుకుంటే దేవుడు చెప్తూ ఉంటాడు. 24వ వచనం మనం చూసినప్పుడు, వీటిలో దేని వలన అపవిత్ర కలుగ చేసుకోకూడదు, నేను మీ ఎదుటి నుంచి వెళ్ళగొడుతున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులయ్యారు. వాటన్నిటి వలన అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. వాటన్నిటి వలన అంటే వాటన్నిటి వలన అంటే హోమోసెక్సువల్ కావచ్చు, లెస్బినిజం కావచ్చు, లేకపోతే జంతువులతో కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అప్పటికే వాటన్నిటి వలన విపరీత బుద్ధులు వినాశాలకే కారణం అని చెప్పేసి అంటారు కదా, వచ్చినాయి. అది ఈవేళ కూడా చక్కగా బ్రతకమని దేవుడు దీవిస్తుంటే, ఇద్దరుంటే బాగుంటుంది, ముగ్గురుంటే బాగుంటుంది అనుకొని కూడా సమాజం పాడైపోతూ ఉంది ఈ రిలేషన్స్ తోనే. కాబట్టి వీటి విషయంలో మనము బహిరంగంగా బోధించవలసిన అవసరం ఉంది. ఒక్కోసారి ఎందుకు నేను ఈ విషయం ఇంతసేపు చెప్తున్నానంటే, 18వ అధ్యాయం దాటేయచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన సమాజం ఎట్లాంటి సమాజం అంటే, అమ్మా నాన్నలకి బిడ్డలకు సెక్సువల్ రిలేషన్ గురించి మాట్లాడాలంటే సిగ్గు. సెక్సువల్ రిలేషను ఎలా ఉండాలి లేదా ఎలా ఉండకూడదు అనేటువంటిది తల్లిదండ్రులు నేర్పరు. ఇంకెవరు నేర్పుతారు? మరి వీళ్ళకేమో సిగ్గు పిల్లల దగ్గర మాట్లాడాలంటే, ఇంకెవరు నేర్పుతారు? మీకు తెలుసో లేదో, కొంతమంది మా దగ్గరకు వచ్చి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు బ్రదర్, కొంచెం వాళ్ళకి ఈ విషయాల గురించి నేర్పించండి అని అంటారు. మీరు చెప్పొచ్చుగా అంటే, ఒక నవ్వు నవ్వి, తల్లిదండ్రులు మేమేమి చెప్తాం ఈ విషయాలు పిల్లల దగ్గర, ఏం మాట్లాడతాం అంటారు. మరి మేమేం మాట్లాడతాం సేవకులం? తల్లిదండ్రులు మీరే చెప్పలేరు, బైబిల్ పట్టుకొని మేమేం మాట్లాడతాం? ఇక మనకు తప్పదు. ఎందుకంటే దేవుడు వీటిని బైబిల్లో పెట్టినప్పుడు కొంతమంది అంటారు, ఈ రిలేషన్స్ గురించి బోధ చేయొచ్చా అని అడిగే సేవకులు కూడా ఉన్నారు. చెయ్యొచ్చు కాదు, చెయ్యాలి. మ్యాండటరీ, అది ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఏ విషయం అయితే నేర్పలేదో, ఉదాహరణకు మనం అన్నీ నేర్పామో, సెక్సువల్ రిలేషన్ ఎట్లుండాలి అనేటువంటిది మాత్రం విశ్వాసులకు నేర్పలేదు. ఇందులో ఫెయిల్ అయ్యారు. ఇందులో ఫెయిల్ అయితే టోటల్గా ఫెయిల్ అయ్యే వాళ్ళు క్రిస్టియన్ లైఫ్లో. కాబట్టి మనం దీన్ని కూడా నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 18వ అధ్యాయం, వీటన్నిటి వల్ల వాళ్ళు అపవిత్రులు అయ్యారు. కాబట్టి 25వ వచనం, ఆ దేశం అపవిత్రత గల గనక నేను దాని మీద దాని దోష శిక్ష మోపుచున్నాను, ఆ దేశమందు కాపురమున్న వారిని వెల్లగరక్కి వేయుచున్నది. అది ఆ దేశంలో కొంతమంది అడుగుతారు, ఏమండి దేవుడు మీరు కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు అంటారు కదా, మరి పాత నిబంధనలో యుద్ధాలు చేయించి ఆల్రెడీ ఆ దేశంలో ఉన్నటువంటి కనానీయులందరినీ నరికించి చంపించి వాళ్ళ పిల్లల్ని కూడా చంపించి దేవుడు వీళ్ళకి వశపరిచాడు కదా, ఇది న్యాయమా అంటాడు. న్యాయమా అంటే ఎందుకు చంపారు? ఉదాహరణగా ప్రభుత్వం ఎవరికన్నా ఉరిశిక్ష వేసింది, న్యాయమా అంటే? ఆల్రెడీ కోర్టుకు వచ్చి మొత్తం విచారణ జరిగి ఇలాంటి వాడు సమాజానికి అనవసరం అని ఉరిశిక్ష వేస్తే అన్యాయం అని దాన్ని ఎట్లా అంటాం? దేవుడి మీద ఎప్పుడు కూడా మనం తప్పు చెప్పడానికి వేలు ఎప్పుడు కూడా వెత్తొద్దు. ఎందుకంటే ఆయన కంటే నీతిమంతుడు, ఆయన కంటే న్యాయం తీర్చేవాడు ఎవరు ఉండరు. ఆయన కంటే ఇంకెవరు కూడా లేరు ప్రపంచంలో. వీళ్ళని వెళ్ళగ్రక్కాడు అంటే న్యాయమైనటువంటి హేతు ఉంది. అంటే కొంతమంది మరి పిల్లలు కూడా అంటారు. అవును, పిల్లలు కూడా. మీరు ఎప్పుడైనా ఒక చెట్టును కొట్టాలి అనుకుంటే ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏమంటారంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అని చెప్పేసి అంటారు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే ఒక పొదను మీరు చుట్టుపక్కల నరికితే ఆ పొద పెరుగుతూనే ఉంటుంది. ఒక సమాజంలో ఇలాంటి కార్యాలు వచ్చి దీన్ని వేర్లతో సహా తీసేయాలి అంటే ఇది వేర్లు అన్నమాట సమాజానికి, నెక్స్ట్ జనరేషన్.
వీళ్ళని తీసేసామంటే ఇది కంప్లీట్గా ఆగిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏం చూస్తారు, పెద్దయ్యాక అదే కదా చేస్తారు. అయ్యో పాపం అని వీళ్ళని వదిలేస్తే, అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ సమాజానికి వేరొక రకంగా అనిపించవచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడంటే మందు కొడతాడు. అయ్యో మందు కొడితే పురుగులు చచ్చిపోతున్నాయి, ఏంటండి ఈ హింస అంటే నీకు హింసలాగా కనబడుతుందేమో, అది వ్యవసాయం. అలాగనే దేవుడు కూడా నీకు పిల్లల్ని చంపుతున్నట్టు కనబడుతుందేమో, కానీ ఏమిటంటే ఈ లోకాన్ని ఎట్లా అయితే ఒక మేలు విషయంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడో దానికి ఆయన చేసేటువంటి వ్యవసాయం. క్రీస్తు ప్రభు అంటాడు, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అని చెప్పేసి అంటాడు. ఆయన చేసే వ్యవసాయం. ఇక్కడ ఈ అధ్యాయంలో అయితే క్లియర్ గా చెప్తాడు, ఆ దేశము వాటన్నిటి వల్ల అపవిత్రమైంది, అందుకే నేను వాళ్ళని వెళ్ళగొక్కేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే రేపు మీరు ఈ పని చేస్తే కూడా అంతే సేమ్, దానిలోనే వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇవాళ క్రైస్తవులు మనం ఆ పని చేస్తే కూడా అంతే సేమ్, ఇంకా మరలా మనిషికి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక 19వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు నేను పరిశుద్ధుడు అనేటువంటి విషయం చెప్తూ ఉంటాడు. దేవుడు అంటాడు ఐఎమ్ హోలీ. దాని అర్థం ఏంటంటే యూ షుడ్ బి, నువ్వు కూడా అలాగనే ఉండాలి. ఈరోజు మనం కూడా అట్లనే ఉండాలి. ద లార్డ్ ఈజ్ హోలీ. పాటలు కూడా పాడుతాం హోలీ 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 అని చెప్పేసి. కాకపోతే మనం ఆ మాట మర్చిపోతాం. ఆయన హోలీనే, మరి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా అట్లాగే ఉండాలి. ఆ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత 9వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు 18వ వచనం వరకు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పేసి అంటాడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ఇందులో దేవుడు ఏమంటూ ఉంటాడంటే 9వ వచనం దగ్గర నుంచి కనుక మీరు చూసినట్లయితే, పొరుగువాడిని ప్రేమించడం అంటే ఎట్లా ప్రేమిస్తాము? పొరుగువాడిని ప్రేమించడం అంటే ఎట్లా ప్రేమిస్తాం? నీ పొరుగువాడిది నువ్వు దొంగిలుతున్నావు, నీ పొరుగువాడి మీద అబద్ధం చెప్పి పాడు చేస్తున్నావు, లేదా నీ పొరుగువాడికి నువ్వు మోసం చేస్తున్నావు. ఇవన్నీ చేస్తే ఆయన పాడైపోతే అది ఆయన ప్రేమించినట్లు అవుతుందా? అంటే నీ పొరుగువాడి మీద నీ ప్రేమ వ్యక్తపరచాలి అంటే ఆయనదేమి నువ్వు ఆశించొద్దు, ఆయన మీద అబద్ధాలు చెప్పొద్దు, ఆయన మీద నువ్వు మోసం చేయొద్దు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనకి ఈరోజు లోకంలో కూడా అంటూ ఉంటారు, ఏమంటారంటే లివ్ అండ్ లెట్ లివ్. బ్రతుకు, నువ్వు బ్రతుకు, ఎదుటి వాళ్ళను బ్రతకనివ్వు. నువ్వు బ్రతకనివ్వు అంటే ఎవరికి నువ్వు ఇబ్బంది కలగజేయొద్దు. ఉదాహరణకి దేవుడు అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అనేటువంటి ఆజ్ఞలంతా ఎందుకు అంటే ఎదుటివాడిని నువ్వు బ్రతకనివ్వు. అందుకొరకు దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఎందుకంటే నువ్వు బ్రతుకు, ఎదుటి వాళ్ళను బ్రతకనివ్వు, ఇందుకొరకు ఇచ్చిన ఈ ఆజ్ఞలు. అంటే అబద్ధం ఆడొద్దు అనే దానిలో ఏముంది? నువ్వు అబద్ధం ఆడితే ఎదుటివాడు నష్టపోతాడు, వాడిని బ్రతకనివ్వు, అందుకొరకు నువ్వు అబద్ధం ఆడొద్దు. నువ్వు దొంగతనం చేయొద్దు, ఎదుటివాడు కష్టార్జితాన్ని నువ్వు దోచుకుంటే వాడు బ్రతకలేడు, వాడిని బ్రతకనివ్వటానికి నువ్వు దొంగతనాలు చేయొద్దు, నువ్వు మోసం చేయొద్దు. ఏ ఆజ్ఞ అయినా సరే మీరు ఒకటే చూడండి, ఇదంతా కూడా ఏమిటి అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమించడం అంటే వాడిని బ్రతకనివ్వు. ఈరోజు క్రైస్తవులు మనం ఏమి నేర్చుకోవాలంటే వీటన్నింటినీ మీరు ఏదైనా చూడండి, ఎందుకు ఒక మనిషి ఇంకొక మనిషిని బ్రతకనివ్వలేకపోతున్నాడంటే దాని వెనకాల ఉండేది ఒకటే, స్వార్థం. ఇది మనలోకి వచ్చింది అంటే నాకే కావాలి, అందరిది నాకే కావాలి, అసలు ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాకే కావాలి. ఇది వచ్చింది అంటే నువ్వెవ్వరిని బ్రతకనివ్వు. ఈ ఆజ్ఞలన్నిటి వెనకాల ఉండేది ఏంటంటే దీన్ని తీసివేయటమే. కాకపోతే ఏంటంటే దీన్ని తీసి వేసుకోకుండానే వీటిల్ని మనం గైకొనాలని ట్రై చేస్తాం. దీన్ని తీసేసుకోకపోతే ఇదేది నువ్వు గైకొనలేవు. ఇది ఒక్కదాన్ని తీసేసుకుంటే నువ్వు అన్నీ చేయగలుగుతావు. తర్వాత లేవీకాండంలో 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనం నుండి మీరు 37 చివరి వరకు గనక చూసినట్లయితే మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. దానికి కూడా కారణం ఇదే, నువ్వు ఎదుటి వాళ్ళను బ్రతికించాలి. మీకు అంతకుముందు కూడా చెప్పాము, ధర్మశాస్త్రం అంతా కూడా మొత్తము 10 ఆజ్ఞలు అని చెప్పేసి అన్నాడు కదా. ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలను మీరు 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి దేవునితో ఒక మనిషికి ఉండవలసిన సంబంధం, రెండవది సాటి మనిషితో ఉండవలసిన సంబంధం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, లేకపోతే యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు,
లేకపోతే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నువ్వు దేవునితో ఎట్లుండాలి నీ రిలేషన్ అనేటువంటిది. రెండవది అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఎదుటి మనిషితో నీ రిలేషన్ ఎట్లుండాలి. అందుకనే అంటాడు ఇదంతా కూడా ధర్మశాస్త్రం అంతా కూడా మీరు గనక చూసినట్లయితే ఒకే ఒక్క ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అని దానిలో వచ్చేస్తుంది. లేదా నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన కోసం అందరినీ బతకనిస్తావు దేవుని మీద. అంటే మొత్తానికి ఏంటంటే ప్రేమ అనేటువంటి ఇందులో గనక నువ్వు వస్తే, అందుకనే దీన్ని ఏమంటారంటే ఈ ప్రేమ అనేటువంటిది మనం సాధించవలసినటువంటి అల్టిమేట్ గోల్. అక్కడ గనక వచ్చేస్తే నువ్వు అన్ని నెరవేర్చగలుగుతావు. 20వ అధ్యాయము 1 నుంచి మనం గమనించినప్పుడు 9 వచనాలు, 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఇక్కడ చైల్డ్ సాక్రిఫైజెస్ గురించి చెప్తూ ఉంటాడు. అంటే పిల్లలను బలిగా అర్పించటాని గురించి, పిల్లలను బలిగా అర్పించుట. మరొక రకంగా చూసినట్లయితే మన భాషలో చెప్పాలంటే నరబలి అని అంటాం కదా. మీరు పాతకాలంలో, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గినాయి కానీ పాతకాలంలో చూసినట్లయితే ఒక కొత్త సినిమా థియేటరు, ఇంకా కొత్త కట్టడమో, ఇంకా కొత్తది ఏదన్నా చేస్తే పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయి నరికేసేవాళ్ళు రాత్రిపూట. అంటే ఇందులో కూడా ఇది ఇప్పుడు ప్రారంభమైనటువంటి విషయం కాదు. మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు 1వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇజ్రాయెల్తో ఇట్లను, ఇజ్రాయెల్లోనే గాని ఇజ్రాయెల్ ప్రజల్లో నివసించు పరదోషులను గాని ఒకడు ఏమాత్రము తన సంతానాన్ని మోలేకి ఇచ్చిన యెడల వానికి మరణ శిక్ష విధించాలి. మీ దేశ ప్రజలు రాళ్లతో వాడిని కొట్టేయాలి. మనిషిని నరబలి అంటే మనిషిని చంపటం అనేటువంటిది యెహోవా దేశంలో నిషేధం. ఇట్లాంటి నా దేశంలో ఉండటానికి లేదు అని అంటున్నాడు. ఇక తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్ట్ కనుక ఉంటే అసలు ఇవి ఎందుకు ఇచ్చేవాళ్ళు అనేటువంటిది, అంటే వాళ్ళ రీజన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా, ఇవి ఎందుకు ఇచ్చేవాళ్ళు అనేటువంటిది మీరు చూసుకోండి. దాని వెనకాల వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏంటి అనేది. అంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పి దాటేస్తాను. అంటే వీళ్ళకుండే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా మీరు ఏదన్నా గుప్త నిధులు అని కానీ, లేకపోతే దాచినటువంటివి లంకి బిందులు కానీ, ఇలాంటి పురాతనమైనటువంటి వాటిని తీసేటప్పుడు బలిస్తూ ఉంటారు, మీరు చూసారా? లేదా బలిని అవి కోరుకుంటాయి అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి తవ్వాము, భూమిలో పాత కాలంలో దాచిపెట్టినటువంటి బిందెలు 2 బయటపడ్డాయి. ఆ బిందెల దగ్గరికి మనం వెళ్ళి మూత తీయగానే ఏమవుతుందంటే, ఆ మూత ఎవరైతే తీశారో ఆ మూత తీసిన వారు చచ్చిపోతారు. వీళ్ళు దానికి చెప్పేది ఏంటంటే అదిగో బలిని కోరుకుంది అని అంటారు. అందుకనే వీళ్ళు దగ్గరికి వెళ్లకుండా ఏం చేస్తారంటే ముందు మూత తీయగానే ఒక కోడినో లేకపోతే దేన్నో ఒక జంతువుని కోసేసి లేదా ఒక జంతువుని అక్కడ వేస్తారు. వేసినప్పుడు వేయగానే అది చచ్చిది. ఇక తర్వాత వీళ్ళు వెళ్తే చావరు. దానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి అంటే బలిని కోరుకోవటం కాదు, చాలా కాలం నుంచి మూత పెట్టేస్తుంది కదా, అందులో ఈ విషవాయువు అనేటువంటిది అక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మూత తీశారో ఆ మూత తీయగానే మొదట వెళ్ళిన వాళ్ళు చేస్తారు. అది కోడి కావచ్చు, కుక్క కావచ్చు, నువ్వు కావచ్చు. పీలుస్తాం కదా గాలి, పీల్చగానే చేస్తాం. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే మొదట అలాంటి దాన్ని వేసిన తర్వాత వీళ్ళు బతుకుతారు. అయితే అప్పుడు అంత సైన్స్ డెవలప్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు అనుకునే వాళ్ళు దీని వెనకాల ఏ దేవుడో దేవతో ఇంకేదో ఉంది, అది బలి కోరుకుంటుంది అని అంటూ ఉంటారు. ఈ రోజు కూడా మీరు చూడండి, డ్రైనేజీలలో దిగేటప్పుడు ఫస్ట్ మీరు చూస్తూ ఉంటారు కదా, భూగర్భంలో కూడా డ్రైనేజీలో దిగేటప్పుడు అక్కడ కూడా ఈ విషవాయువులు అనేటువంటివి వస్తాయి. అందుకనే వాళ్ళు వెళ్ళకూడదు. ఏం చేస్తూ ఉంటారంటే అలాంటి వాటిలో ఫస్ట్ ఒక అగ్గిపుల్ల గీసేసి అగ్గిపుల్ల పడేస్తారు. అగ్గిపుల్ల పడేశారనుకోండి, అది మండిపోతుంది. మండిపోయి ఆ పాయిజన్ ఉన్నటువంటి విషవాయువు అంతా కూడా మొత్తం హరించబడుతుంది. హరించబడిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు. అదంతా కూడా పోకముందే ఈ సైన్స్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే, అంటే సైన్స్ అంటే పెద్ద చదువుకున్న వాళ్ళని కాదు, ఇది తెలియకుండా లోపలికి దిగాడు అనుకోండి, అది పీల్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతారు. అంటే ఇందుకొరకే వాళ్ళు అలా చేసేవాళ్ళు అనేటువంటిది కాదు, దీని వెనకాల ఉన్నటువంటి ఒక రీజన్ నేను చెప్తూ ఉన్నాను. అయితే వాళ్ళు నరబలి ఎందుకు ఇచ్చేవాళ్ళు అనేటువంటి దానికి వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి, వాటిని మీరు వెలికి తీయాల్సి ఉంటుంది. అది
బైబిల్ ఎప్పుడు కూడా మీరు చదివేటప్పుడు అసలు ప్రపంచం ఏంటి, ప్రపంచ చరిత్ర ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదవాలి. వాటన్నింటినీ కూడా వెలికి తీసుకొని రావాలి. ఎందుకు మనుషులు అలా ప్రవర్తించేవాళ్ళు? ఎందుకంటే మీరు చెప్పాలి ఇతరులతోటి అట్లా ప్రవర్తించకూడదు, అందులో ఏమాత్రమో విజ్ఞానం అనేటువంటిది లేదు అనేది మీరు చెప్పాలి. అంతేగాని దేవుడు దీన్ని చేయమన్నాడు, దీన్ని వద్దన్నాడు, ఎస్ నో టిక్కులు కొట్టుకొని వెళ్ళటం కాదు. ఎస్ అంటే ఎందుకు ఎస్సో చెప్పాలి, నో అంటే ఎందుకు నో అనేటువంటిది కూడా చెప్పాలి. అది అలా చెప్పకపోతే మంద కూడా ఏమవుతుందంటే వితండవాదం లాగా ఉంటుందన్నమాట. బొల్లర్పించేటువంటి విషయాన్ని గురించి తెలియజేశాడు. తర్వాత 20వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి మీరు గమనించేటప్పుడు 21వ వచనం వరకు అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్షలు విధించాలి అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే జంతు సైన్యం కావచ్చు, స్త్రీతో స్త్రీ కావచ్చు, పురుషునితో పురుషుడు కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పాడు కదా మనుషులతో కూడనటువంటి సంబంధాలు, తల్లితో కానీ తండ్రితో కానీ లేకపోతే వాళ్ళ సహోదరుడితో కానీ సహోదరితో కానీ ఇలాంటి రిలేషన్స్ ఏమైనా గనక ఉన్నట్లయితే వాళ్ళను వాళ్ళ సమాజంలో నుంచి కూడా తీసేయమంటాడు. 17వ వచనం, ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడు వాని దిశములను ఆమె చూచిన యెడల అది దురనురాగము, వారిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధించాలి. దురనురాగము అటువంటిది ఉండకూడదు. మనం దాన్నే అంటాం వాయావరసలు లేకుండా అని అంటూ ఉంటాం. ఎందుకు అంటే 20వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుడు వారి నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నాడు. యూ షల్ బి హోలీ. అందుకనే మీరు అలాంటివి చేయకూడదు. ఈ రోజు కూడా అలాంటివన్నీ చేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే మనం పరలోకానికి వెళ్ళిపోతామేమో అనే భావన కొందరిలో ఉంది. అలాంటివన్నీ కూడా చేసినా కానీ పాటలు పాడితే బాప్తిసం పొందితే ప్రభువుల్లో పాలు పొందితే నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అట్లా ఉండరు. దేవుడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అది ఇది లేకపోతే మనం సమీపించలేం. ఎందుకంటే మన మనస్సాక్షి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళము అనేటువంటిది. ఆ పరిశుద్ధత అనేటువంటిది సంతరించుకోవాలి. 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినప్పుడు 21వ అధ్యాయంలో యాజకుల యొక్క జీవన శైలిని గురించి చెప్తూ ఉన్నాడు. అంటే యాజకుని జీవన శైలి అంటే మరొక రకంగా చెప్పాలంటే ఆయన ఎలాగ పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటిది. అంటే ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి పనిచేసేది ఆయనే కాబట్టి ఆయనే గనక సరిగా లేకపోతే ప్రజలు సరిగా ఉండరు. అందుకనే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాడు. మీరు 21వ అధ్యాయం చూసినప్పుడు మరి యెహోవా మోషేతో ఇట్లనేను యాజకుడగు అహరోను కుమారులతో ఇట్లను మీలో ఎవడు తన ప్రజల్లో శవాన్ని ముట్టడం వలన తను అపవిత్రపరచుకోకూడదు. యాజకుడు శవం ముట్టకూడదు. ఎందుకంటే నువ్వు యాజకుడే, నా దగ్గర పని చేయడానికి వస్తావు కాబట్టి నువ్వు అట్లా ఉండకూడదు. అయితే మరి దగ్గర వాళ్ళు మా అమ్మ నాన్న మా తోబుట్టు వీళ్ళు చచ్చిపోతే అంటే నీ తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తన సమీపముగా ఉన్న శుద్ధ సహోదరి అవివాహ కన్యక అను వీరి యొక్క శవం ముట్టి తన్ను అపవిత్రపరచుకోవచ్చు. అంటే అపవిత్రపరచుకోవచ్చు అంటే అంత దగ్గరోళ్ళు అయితే ఓకే, బాగా దగ్గర అయితే ఓకే ముట్టు. అయినా ముడితే నువ్వు అపవిత్రుడు అవుతావు. అందుకనే నువ్వు మాటికి నువ్వు ముట్టి అందరినీ ముట్టి నువ్వు అపవిత్రుడు అవటానికి లేదు. అంటే ఈరోజు మనం కూడా అపవిత్రత అనేటువంటిది అపవిత్రత ఎందుకు అనేది చెప్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం, అతడు తన ప్రజల్లో యాజకుడు గనక తను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకోకూడదు. సామాన్యునిగా నువ్వు అవ్వద్దు. ఈరోజు సేవకులందరికీ కూడా చెప్పేది మనల్ని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్లుగా ఉండాలి. నువ్వు సామాన్యుడిగా అవ్వద్దు. దీన్నే తిమోతి పత్రికలో నువ్వు మాదిరిగా ఉంచుకో అని చెప్పేసి అంటాడు. నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు అని అంటాడు. అంటే సేమ్ ప్రిన్సిపల్, భాషా ప్రయోగం అనేటువంటిది వేరుగా ఉంది కానీ ప్రిన్సిపల్ సేమ్. నువ్వు యాజకుడివి కాబట్టి నేను సామాన్యునిగా నువ్వు చేసుకోకూడదు. 5వ వచనము, వారు తమ తలలు బోడి చేసుకోరాదు. బోడి అంటే షేవ్. అంటే తలలో బోడి ఎందుకు చేసుకుంటారంటే తలలో బోడి చేసుకోకూడదు, గడ్డపు ప్రక్కల క్షవరం చేసుకోరాదు, కత్తితో దేహాన్ని కోసుకోకూడదు. వాళ్ళు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వాళ్ళు కాబట్టి ప్రతిష్ఠితంగానే ఉండాలి. అంటే మీరు చూసినప్పుడు ఇవాళకి కూడా ఇంటి పేరటోళ్ళు చచ్చిపోతే మీసాలు గడ్డాలు తీసేస్తారు, గుండు కొట్టించుకుంటారు. కారణం ఏమిటి అంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేటువంటిది వెంట్రుకల్లో ఉంటుంది. ముఖ్యంగా వెంట్రుకల యొక్క కుదుళ్ళు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అది నివాసం ఉంటుంది.
కుదుళ్ళు అంటే అర్థమైంది కదా, మొదలనమాట. అందుకనే మనం కోడికి కూడా ఏం చేస్తామంటే బొచ్చు పీకేసిన తర్వాత, దాని వెంట్రుకలు పీకేసిన తర్వాత మనము దాన్ని కాల్చేస్తాం. ఎందుకు? ఆల్రెడీ తీసాం కదా. వాటి మొదళ్లలో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే తాటాకులు వేసి పూర్వం కాల్చేవాళ్ళు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే ఏ గ్యాస్ టార్చో పెట్టేసి కాల్చేస్తారు. వాటికే కాదు, మనిషికి కూడా. మనకి ఈ వెంట్రుకలు ఉన్నాయి కదా, వెంట్రుకల్లో ఉంటాయి. అందుకనే ఏం చేస్తారంటే చచ్చిపోయినప్పుడు ఇంటి పేరటోళ్ళు చేస్తారు. ఇంటి పేరటోళ్ళు అంటే దగ్గర బంధువులు వచ్చి పట్టుకోవటమో ముట్టుకోవటమో ఉంటుంది కదా. చచ్చిపోయాడంటేనే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వెంట్రుకలు తీసేసేవాళ్ళు. వెంట్రుకలు అంటే తల వెంట్రుకలు, గుండు కొట్టించుకునేవాళ్ళు. మీసాలు, గడ్డాలు, వెంట్రుకలు తీసేసేవాళ్ళు. అయితే ఈవేళ వెంట్రుకలు తీస్తారు కానీ ఎందుకు తీస్తారో తెలియదు. నువ్వు ఇంటి పేరటోడి తీయాల్సిందే అంటారు. చక్కగా నీట్గా ఏ డెటాల్ సబ్బో పెట్టి స్నానం చేశాడు అనుకోండి, సరిపోదా? ఆ రోజుల్లో అంటే ఇవి లేవు కాబట్టి వాళ్ళ పని అంతా చేసేవాళ్ళు. వట్టి నీళ్ళే కదా వాళ్ళు పోసుకునేది. ఆ రోజుల్లో ఇంత సైన్స్ డెవలప్ అవ్వలేదు. శుభ్రంగా కనుక నువ్వు సబ్బు పెట్టి స్నానం చేస్తే సరిపోతుంది, ఏ షాంపూ చేస్తే సరిపోతుంది. కాబట్టి అది ఎందుకు అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అయితే నువ్వు అట్లా చేసుకోకూడదు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు యాజకుడు కాబట్టి. ఇక 7వ వచనంలో చెప్తున్నాడు, వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లాడకూడదు, పెనుమడిని విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. నువ్వు నీ పెండ్లి విషయంలో కూడా జారస్త్రీని భ్రష్టురాల్ని పెళ్లి చేసుకోవద్దు. నీ జీవితం ఎదుటి వాళ్ళు చూస్తే మర్యాద ఇచ్చేటట్లు ఉండాలి. అది 22వ అధ్యాయం కూడా మీరు 16వ వచనం వరకు ఈ విషయాలని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు అనమాట. ఇక 22వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు గమనించినప్పుడు 33వ వచనం వరకు మీరు గనక చూసినట్లయితే అక్కడ అంగీకరించబడేటువంటి బలిని గురించి తెలియజేస్తూ ఉంటాడు 22వ అధ్యాయంలో. అంగీకారమైన బలి అంటే ఏదైతే దోషము లేకుండా ఉంటుందో ఆ దోషము లేని దానిని దేవుడు అంగీకరిస్తాడు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ఏదైనా దేవునికి బలిగా ఇవ్వాలి అంటే చెప్తూ ఉన్నాడు చూడండి 19వ వచనం, వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినా, మేకల్లో నుంచి అయినా, గొర్రెల్లో నుంచి అయినా దోషము లేని మగదానిని అర్పించాలి. దోషము లేని దాన్ని ఇస్తేనే నేను అంగీకరిస్తాను. దోషమున్న దాన్ని అయితే నేను అంగీకరించను. ఈవేళ మన జీవితం నిర్దోషంగా ఉండాలి. దీన్నే మరొక విధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో గనక చూసినట్లయితే ఆయన నిర్దోషమైనటువంటి నిష్కలంకులుగా మనల్ని ఉండటానికి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే సేమ్ కాన్సెప్ట్ ఒకటే, ఈ పద ప్రయోగాలే వేరుగా ఉన్నాయి. ఈరోజు మనం ఎలా ఉండాలి, లేదంటే సంఘం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన ఆలోచన ఇలాగనే ఉంది. మనం కూడా నిర్దోషంగా ఉండాలి. అక్కడ ఈ జీవి ఏదైతే ఉందో గొర్రెనో మేకనో అర్పించేవాళ్ళు. ఈవేళ మనమేం చేస్తున్నామంటే మనల్ని మనమే అర్పించుకుంటున్నాం సజీవ యాగంగా. రోమపత్రిక 10లో చెప్తూ ఉంటాడు 12వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఈరోజు మనల్ని మనమే అర్పించుకుంటున్నాం కాబట్టి మనము నిర్దోషంగా ఉండాలి మన జీవితం. ఒకవేళ నువ్వు తెచ్చిన గొర్రె మేకో ఏమైనా గనక అందులో కలంకము ఉంటే, కలంకము అంటే దానికి దేహ సంబంధంగా అన్నమాట, అంటే దాని శరీరంలో ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే అది అంగీకరించబడదు. దేవుడు దాన్ని అంగీకరించడు. ఈరోజు నీలో కావచ్చు, లేకపోతే నాలో కావచ్చు, మనలో గనక ఇలాంటి కలంకం ఉంటే అంగీకరించడు. అంటే ఈరోజు మన జీవితం ఎట్లా ఉండాలి అనేటువంటిది అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే దేవునికి ఎట్లాంటిది కావాలి అనేటువంటి విషయం. 23వ అధ్యాయము బ్రేక్ తీసుకోండి ఒకసారి. బ్రేక్ తీసుకుంటే ఇది కొంచెం ముఖ్యమైన అధ్యాయము, దీని గురించి మనం నేర్చుకుందాం.